కళ్ళతో ఎదురు చూస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం ప్రజలందరూ. ఆయన వెళ్తుంది కూడా ప్రజలకు కాదు కదా సార్, వాళ్ళ కార్యకర్తలు నాయకులకి వెళ్తున్నారు. ప్రజల కోసం కాదా? అంటే ప్రజల కోసం అంటే ఇంకా ప్రజా పాదయాత్ర ఇంకా మొదలవలేదు కదా, చాలా టైం ఉంది దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాదయాత్ర ఉందా? ఉంటుంది సార్, ఉండకుండా ఉంటుంది. పాదయాత్ర మళ్ళీ ఉందా? ఉంటుంది, లేకుండా ఈ ఎలక్షన్స్లో రీవ్యాంప్ అవడం అంత ఈజీ కాదు కదా. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ఈ 5 సంవత్సరాల్లో ప్రజాబాహుళ్యాల్లో కొన్ని ఎండగట్టాలి అన్న దగ్గర ఈయనకి అపోజిషన్ స్టేటస్ లేదు, లోపలికి వెళ్ళి మాట్లాడడానికి వెసులుబాటు లేదు. సో అలాంటప్పుడు అంటే వెసులుబాటు అంటే ఒక పులివెందుల మిగిలిన 10 మంది వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు లేవనెత్తి మాట్లాడడం తప్ప. సో పులివెందుల ఎమ్మెల్యే కిందే వెళ్ళాలి. సో అలాంటి తరుణంలో ఏమవుతుందంటే ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలోనే చర్చనీయాంశాలు చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన లోపలికి వెళ్ళకుండా బయట నుంచే చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అసెంబ్లీ సమావేశాలు అయిన ప్రతిసారి పార్లల్గా ప్రెస్ మీట్లు పెట్టి అందరి అటెన్షన్ని డ్రాక్ చేస్తున్నారు. సేమ్ సినారో రేపు 3వ వారం అంటే 23వ తారీఖు తర్వాత నుంచి నాకు తెలిసి ఆయన ప్రజాబాహుళ్యంలో నియోజకవర్గాల వారీగా ముందు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా వాళ్ళ క్యాడర్ని నాయకుల్ని వాళ్ళందరినీ సంధానపరిచి సమన్వయపరచుకోవడానికి ఫస్ట్ వెళ్తున్నారు. తదనంతరం ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మొన్న చూడండి డిసెంబర్లో 2 ఉద్యమాలు నెలకొల్పగలిగారు. ఒకటి విద్యుత్ సమస్యల మీద, రైతు సమస్యల మీద. సో ఈ విధంగా ప్రజాక్షేత్రంలో 6 నెలల స్పాన్లోనే ప్రజలని బయటకు తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో ఎప్పుడైతే ఒక అపోజిషన్ ఫ్రంట్ చేస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలన్న దాని మీద ఒక సంయుక్త కార్యాచరణ రచించుకోవాలంటే ఆయనతో పాటు 10 చేతులు ఉండేవి. మన ఎలక్షన్ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ఒక సీనియర్ మోస్ట్ లీడర్స్ కానీ లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలు కానీ ఒకసారి అనుసంధానించుకొని ముందుకెళ్ళడానికి కొన్ని పాబంధకాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోకపోతే రాబోయే 2 సంవత్సరాలు నిరంతరం వీకెండ్స్ తప్ప మిగిలిన అన్ని రోజుల్లో ఆయన నియోజకవర్గాల్లో 2 రోజులు 3 రోజులు ఆయన కేటాయించబోతున్నారు. ఒక్కొక్క దాంట్లో ఎంత కదన్నా 175 నియోజకవర్గాల్లోనే 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో నాకు తెలిసి పార్లమెంట్ సెగ్మెంట్లో ర్యాండమ్గా నియోజకవర్గానికి 2-3 మండలాల్లో ఏదో పిక్ చేసుకున్నా లేకపోతే 2 జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ని అడ్రస్ చేయడం. తదనంతరం దీనికి వచ్చిన ప్రతిస్పందనను బట్టి కార్యాచరణ రచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుంది ఏం జరిగింది అన్న దాని మీద ఈరోజు దాకా అవగతం కాని వచ్చిన కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలా క్యాడరు అండ్ సీనియర్ మోస్ట్ నాయకులు వీళ్ళందరికీ ఒక పెద్ద డిస్ప్రపోర్షనేట్ బ్లో అనేది జరిగింది. సో ఎప్పుడైతే సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తూ కులం చూడడం మతం చూడడం నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్న నినాదంతో ముందుకెళ్ళిన దగ్గర బూమరంగ్ అయింది. అది 11 స్థానాలకు పరిమితమైంది. సో ఖచ్చితంగా దీనికి ఇంకో విధంగా ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఒక డెలిగేషన్ ఆఫ్ వర్క్ జరగాలి. ఉదాహరణకి ఈ వాలంటరీ వ్యవస్థ త్రూగాను ఎందుకు పనికిరాని దిక్కుమాల ఐప్యాక్ని నమ్ముకుంటే పుట్టెలా ములిగిందో క్లియర్గా తెలిసిన తర్వాత ఒక ఐప్యాక్ ప్యారల్గా కాకుండా ఐప్యాక్కి ప్రత్యామ్నాయం నేనే అన్న అవగతంతో ఆయన ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. రెండోది క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల్ని ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి బాలినేని గారు వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా లీడరు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎమర్జ్ చేస్తేనే లీడర్ అవుతారు. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అది ఎవరికి పరిమితం అవుతుందంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తికి పరిమితం అవుతుంది. చంద్రబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. కానీ అలా నియోజకవర్గాల వారిగా వాళ్ళని ఎమర్జ్ చేయడానికి వాళ్ళ లెగసీలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానికి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఈజ్ బేన్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఆయనకి ప్యారల్గా అశోక్ గజపతి ఉన్నారు. ఆయన కూడా ఈజ్ దేర్ ఇన్ ద సిస్టమ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఆయన కూడా ఆయన ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక్కడ అశోక్ గజపతి గారు కూడా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు, అదితి గారిని. సో ఇట్లా ప్రతి నియోజకవర్గం ఇప్పుడు ధర్మాన్ గారు ఉన్నారు, ఎక్స్పైర్ ప్రోడక్ట్. ధర్మానికి ప్యారల్గా ఎవరు, వాళ్ళ అబ్బాయినా లేకపోతే వాళ్ళ అమ్మాయా వాళ్ళ కోడలా లేకపోతే వాళ్ళ ఎక్కడి నుంచి, అలా ప్రతి నియోజకవర్గంలో సెంట్రిక్గా నెక్స్ట్ లెవెల్ లీడర్స్ని ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోకపోతే వచ్చే ఉపద్రవాలు. ఎందుకంటే తెలుసో తెలియకో అత్యధిక స్థాయి కలిగిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యాయి. ఒక మొమెంటమ్ ఫ్రమ్ ద లాస్ట్ 2 టర్మ్స్ నుంచి కాంగ్రెస్ శ్రేణులకి కాంగ్రెస్ నాయకులకి కన్నా ర్యాండమ్గా కొత్త నాయకులు ఇలా వేల మీద లెక్క పెట్టవచ్చు. కొత్త నాయకుల యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ నియోజకవర్గంలో ఏ విధంగా ఫ్రంట్ ఎండ్ చేశారు. ఉదాహరణకి తాడిపట్టి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఆ మినిస్టర్లు చేసిన దాష్టికాన్ని ఆయన ఒకటి నిలువరించుకుని ముందుకు తీసుకెళ్ళిన ఉదంతంలో ఇట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడైతే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో గమనించిన వాటి నుంచి ఒక ఉత్తేజభరితమైన కొత్త నిర్ణయాలకి కొత్త నాయకత్వాన్ని సంతరించుకోవడానికి 4 అడుగులు ముందుకెళ్ళడానికి ఒక పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న డైరెక్షన్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లోనూ ఒక ఐప్యాక్ సర్వేలు అండ్ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వాలంటరీ వ్యవస్థతో వచ్చిన ప్రతిస్పందనని గ్రహించగలిగినప్పుడు అవి బూమరంగ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఉంటే నాకు ఎగ్జిస్టింగ్ లీడరే నాకు శ్రీరామ రక్ష, ఆ నాయకుడితోనూ ఆయనకున్న గణంతో ముందుకెళ్లాలన్న కార్యాచరణ కనుక రేపు రాబోయే రోజుల్లో ఆయన కనుక ఫ్రంట్ ఎండ్ చేసుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్. జనసేన వ్యూహం, జనసేనకి ఏంటంటే సార్ ఇవాళ గోల్డెన్ ఆపర్చునిటీ ఎలా వస్తుందంటే విసర్జిత నాయకులు అంటే ఆ పార్టీని వదిలించుకొని బయటకు వస్తున్న నాయకులందరూ ఇవాళ ఇంకొక ఆప్షన్ అన్నది ఎక్స్ప్లోర్ కాకుండా సెంట్రిక్గా జనసేన చుట్టే తిరుగుతున్నారు.
ఇప్పుడు గతంలో జనసేనకు కూడా ఒక అపవాదం ఉంది, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదని. ఇప్పుడు ఈ మాటకు వస్తే నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఉదాహరణకి ఇప్పుడున్న తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథుల తరలు వచ్చిన తర్వాత అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు నిలదొక్కున్న విధానంతో 10 అడుగులు ముందుకెళ్ళింది. సో ర్యాండమ్గా ఒక 4-5 ఇప్పుడు ఉదాహరణకు మా విజయ్ కుమార్ గారిని ఇలాంటి వాళ్ళని ఒక 4 నానాజీ గారు ఇలాంటి వాళ్ళందరూ కొత్తగా, ఉదయ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కొత్త తరంగా వచ్చిన నాయకులు. వీళ్ళు క్షేత్రస్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన కొన్ని ర్యాండమ్ నియోజకవర్గాలే తప్ప మిగిలిన 175 నియోజకవర్గాల్లో ఎలాంటి పట్టు, ఉదాహరణకు రాయలసీమలో ఇవాళ జనసేన పార్టీ పట్టు సంతరించుకోవాలంటే కొంత క్యాడర్ అట్నుంచి ఏమైనా తరలి వచ్చిన వాటితో అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నప్పుడు సామాజిక వర్గ ఈక్వేషన్స్తో వీటితో ముందుకెళ్ళడానికి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ అవ్వడానికి వాళ్ళ జనసేనకే గోల్డెన్ ఆపర్చునిటీ కనబడుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసినప్పుడు కొత్తతనం, ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే పద్ధతి పాటించుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అవకాశవాద రాజకీయాలకు అందిపుచ్చుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెనకాతల అభయహస్తంగా ఉన్న బీజేపీ పార్టీతో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ర్యాలీ అయ్యి ముందుకెళ్తారంటే ఖచ్చితంగా చూడవచ్చు. శాంతి ప్రసాద్ గారు కనపడుతున్నాయండి. ఓకే అండి, మాట్లాడండి సార్. వర్మ గారు, మీకు కనపడిన మా సోదరు కేఎస్ ప్రసాద్కి, ఆగ్రవాదిని గురించి చాలా గొప్పగా మాట్లాడే మా రేగడి లక్ష్మణ్కి, మనుషులకు అందరికీ నమస్కారం. ఒకటి చెప్పారు, మీరు ఉపోద్ఘాతంలో చెప్పిన ఆ వ్యక్తి గురించి, వెధవ గురించి, మిగతా వెధవలు చెప్తున్నాడు. వైసీపీలో ఉండి ఆ రోజు కూటమిని విస్తరించో లేకపోతే తిరస్కరించిన వాళ్ళందరినీ అంటే లోపల వస్తుందంట. అటువాడు ఒక్కడి పేరు చెప్పండి, అన్యాయంగా అకారణంగా ఎవడిని జైల్లో పెట్టారు చెప్పండి. వాగిన ప్రతి వాడు, మదవెక్కి కొట్టుకున్న ప్రతి వాడు ఈరోజు దాని ఫలితం అనిపిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, మదం కొట్టుకున్న ప్రతివాడు, మదం బాగా ఎక్కి కొట్టుకున్న. ఇకపోతే ఇక అంతకన్నా ఆ ఇష్యూ మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక వెటకారంగా మాట్లాడి, వెకిలి మాట్లాడి, మేమేదో రాజ్యంగా నాయకులు. పీసీఆర్ ఏంటి ప్రాబ్లం? అది చెక్ చేయండి ఒకసారి ఆడియో. సార్ మీరు బ్రేకే వస్తున్నా సార్, ఆడియో చూడండి అమ్మా. నేను వేరే సెల్ ఫోన్ నుంచి వస్తానైతే. ఓకే లక్ష్మణ్, బాగుందా బాగలేదా? లక్ష్మణ్ బ్రేకే వస్తుంది సార్, అసలు వాయిస్ క్లారిటీ లేదు సార్. వేరే ఫోన్ నుంచి రండి. ఓకే లక్ష్మణ్, ఏంటి పరిస్థితి? మదమెక్కి కొట్టుకున్న వాళ్ళందరికీ కూడా చెంపదెబ్బలు తప్పవు, కొరడాలు తప్పవు అని. ఆ మాటకు వస్తే మదమెక్కి కొట్టుకున్న వాళ్ళు ఎన్డీఏ కూటమిలో చాలా మంది ఉన్నారండి. ఈ రోజున మేము బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలు కరెక్టేనో, లేకపోతే వేరే వ్యక్తి శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కరెక్టేనో అన్నట్లు అసలు మా పార్టీకి సంబంధం లేదని మేము కదా అందరూ కూడా చెప్తూ ఉన్నాం. వాళ్ళు సింపథైజర్స్ గా వాళ్ళు బయట నుంచి మాట్లాడారు. సో వాళ్ళని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళు వచ్చి డాస్ అని చెప్పి వాళ్ళతో చెప్పులతో కొడతానని చెప్పి వాళ్ళు పేకలు పిసికేస్తానని చెప్పి మాట్లాడినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి బొక్కలేసిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు ఇంత రాదంతో ఉండేది కాదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తే ఫస్ట్ నువ్వే ఆత్మాహుతి దళంగా మారుదువేమో. తర్వాత సంగతి సార్, అది తర్వాత సంగతి అండి. ఈ రోజున మన స్వతంత్రం రావడానికి ఎంతమంది ప్రముఖులు అయ్యారు, తెలంగాణ రావడానికి ఎంతమంది ప్రముఖులు అయ్యారు, అది తర్వాత సంగతి. అప్పుడున్న ఎమోషన్ బట్టి, అప్పుడున్న పార్టీ సిద్ధాంతాలు బట్టి, అప్పుడున్నటువంటి నాయకులు కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలు. కానీ మీరేమంటారంటే మనము ఒకరికి నీతులు చెప్పే ముందు మనం మన ఇదేంటన్నా మన కరెక్ట్ ఉండే కదా. ఇప్పుడు మన కరెక్ట్ ఉంటే ఎంత నీతులు చెప్పాలా? ఈ రోజున బోరగడ్డ ఎమ్మెల్యే అన్న వ్యక్తి ఆ రోజున మాట్లాడటం చాలా తప్పని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఒక నిమిషం, వైఎస్ఆర్సీపీలో ఎవరు ఖండించారు, ఎవరిని అతను ఆపారు, ఎవరు కేసులు పెట్టారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నాకు కావాలి. ఒకవేళ మాట్లాడితే ఖండించడం అంటే ఏంటి? కాదబ్బా, నిన్నెవడో చెంపు తీసి కొడతాడు, కొట్టి నోటితోటి సారీ అంటే సరిపోద్దా? హ్యాపీయా? వర్మ గారు ఈ రోజున మాట్లాడుకుంటే ఎన్డీఏ కూటమిలో ఎంతమంది ఎన్ఆర్ఐ నుంచి మాట్లాడినటువంటి ఆడవాళ్ళు కానీ, స్థానిక ఉన్నటువంటి కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు కానీ
తీసుకురండి. ఒకటి లక్ష్మణ్ అందరినీ అంటున్నాము, ఎవరు మాట్లాడినా శ్రీరెడ్డి కన్నా దారుణంగా మాట్లాడాలన్నారు. ఓరుగడ్డే కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు కదండి, చట్టం ఎవరికి. న్యాయస్థానంలో ఈ రోజు నాకు మాట అన్నారు జడ్జి గారు, అసలు ఈయన బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇవ్వడం తప్పు, ఈయనకి ప్రతిసారి ఇదే పని, ఇటువంటి వ్యక్తులు మనం బెయిల్ ఇవ్వకూడదు అన్నారే. వెరీ గుడ్, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అంటే న్యాయస్థానం అందరి జడ్జిలు ఈ రోజున మీరు ఎవరైతే ఆ రకంగా మాట్లాడతారో వాళ్ళందరూ తీసుకెళ్ళి మొక్కలో వేయండి. ఆ యొక్క స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ బోరగడ్డలాగా శ్రీరెడ్డి లాగా నోటికి తాళం వేయకుండానే విడిగా మాట్లాడిన వ్యక్తులు, అది ఏ పార్టీకైనా, ఏ పార్టీలు ఉన్నా, ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నా తీసుకెళ్ళి నిర్మాణకి వెళ్ళి మొక్క వేసి సత్తా వేయకుండా ఎందుకు సార్? ఇదా ఒక విషయం సార్, బోరగడ్డ అనేది మా తమ్ముడు కాదు, బోరగడ్డ అనేది మా అన్నయ్య కాదు, బోరగడ్డ అనేది మాకు చుట్టం కాదు, శ్రీరెడ్డి మాకు చుట్టం కాదు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, బోరగడ్డ అన్న వ్యక్తులు ఎందుకు తీసుకెళ్ళి జైలు పెట్టారు? మిగతా వాళ్ళు ఎందుకైనా ఇక్కడ మీ సామాజిక వర్గం చూసుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి మాల సామాజిక వర్గం అంటే పవన్ కళ్యాణ్ గారికి పడదు. నా దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. గతంలో కత్త మహేష్ గారి అంతకుముందు గతంలో ఆ జనసేన పార్టీలో డేవిడ్ రాజు గారు అని నాకు తెలుసు, కృష్ణా జిల్లా మొట్టమొదటి కోఆర్డినేటర్ గా ఇంకా పదవి ఇచ్చారు. ఆయన జనసేన పార్టీ మొట్టమొదటి పదవి ఇచ్చింది డేవిడ్ రాజు గారు. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. ఆయన మాల సామాజిక వర్గం. సో నేను అన్నదంటే ఇలాంటి వ్యక్తులు కూడా పార్టీలో పదవులు తీసుకుని పార్టీకి పనిచేయలేదని ఒక కక్ష, ఆ పార్టీకి ఒళ్ళంచి పనిచేసిన జెండాలు నలుమూలలో మన గ్రామంలో జెండా మోసిందే ఒక మాల సమాజం చెందినటువంటి నాలాంటి వ్యక్తులు. వాళ్ళకి ఏమి ఇచ్చారు పవన్ కళ్యాణ్? వాళ్ళ తొక్కు నారదీయలేదా? వాళ్ళు తొక్కలేదా? అంటే నీ కోపులకి వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు పట్టం కట్టుకుంటావు, కోపుల కోసం వెళ్ళి పార్టీ పెట్టుకున్నావు. ఇప్పుడు వేరే సామాజిక వర్గంలో ఆ బోరగడ్డ అన్నింటికన్నా విచ్చలవిడిగా మాట్లాడడం లేదా? నా కామెంట్లో నాకు పెట్టు నన్ను సార్ ఈ అధికారులు నన్ను టార్గెట్ చేశారు సార్. మా అమ్మగారు మా ఇంట్లో ఆడవాళ్ళు టార్గెట్ చేసి తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదండి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల. మరి ఏం మాట్లాడతారు సత్యం గురించి చేశారు సార్? విచ్చలవిడిగా నా ఫోన్లు, తిట్లు, మెసేజ్లు, మా అమ్మగారిని, నాకు, మా మిస్సెస్, మా పిల్లల్ని అంత దారులకు ప్రూఫ్లతో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడి మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. ఎవరు చెప్పుకోమంటారంటే మీ యొక్క చట్టాలు ఎక్కడ పని చేస్తున్నాయి? మీ యొక్క హైకోర్టు జడ్జిలు ఎక్కడ ఇటువంటి తీర్పులు ఉన్నారు? ఓకే, ఒక్క నిమిషం సార్. ఈ రోజు ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ చర్చలు పక్క పార్టీలో అందరూ వేరే లక్ష్మణ్ ఎవరు చేసినా తప్పే. నేను ఇందాకే తీసుకెళ్ళి ఎవరు చేసినా సరే కఠినమైన శిక్షలు వేయాలి. అది కూటమేంటి, ఇంకోటి బరి తెగించి ఆంబోతుల రోడ్ల మీద పడుతుంటే దానికి ఖచ్చితంగా కళ్యాలు వేయాలి. ఆంబోతు బరి తెగించి రంకిలేసిందానికి ఏం చేస్తారు? ఊరుకుంటారా? 4 బాధలన్నా బాధతారు, దానికి కళ్ళు వేసి పక్కకి కడతారు, గొంతుకు తీసుకొచ్చి కడతారు. అలాగే చెయ్యాలి. ఏంటంటే మదం ఎక్కి కొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లోని? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి, అతని యొక్క సంస్కరణ, సభ్యత్వం అన్నీ సమాజ హితంగా లేవు. అతను అరెస్ట్ చేయడం, గౌరవ న్యాయస్థానం కూడా ప్రతిస్పందించడానికి దెర్ ఇస్ నో అప్రహెన్షన్స్. బట్ ఇక్కడ యాడ్ స్టిక్ అన్నది ఎలా ఉందంటేనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాడ్ స్టిక్ ఉంది. ప్రధానికి గతంలో ఎలక్షన్స్ టైంలో ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా, ఏది పడితే అది మాట్లాడిన వాళ్ళందరికీ కూటమి పరంగా ఇవాళ ఒక చిన్న వెసులుబాటు అయితే ఉంది. ఓవరాల్గా ఇదే కనుక అందరి మీద ఒకే యాడ్ స్టిక్తో కనుక కేసులు పెట్టుంటే మీరు అన్నట్టు సమాజ హితంగా లేని వ్యాఖ్యానాలు, అనవసరమైన అసందర్భ పేలాపనలు, ఆడపిల్లల గురించి ఏది పడితే అది మాట్లాడడం అవన్నీ నియంత్రించబడతాయి. ఇలా గౌరవ న్యాయస్థానంలో కూడా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ విధంగా బెయిల్ రద్దు చేయడం, బెయిల్ పిటిషన్ తోసిపుచ్చడం, ఇలాంటివన్నీ చర్యలతో ఏమవుతాయంటే వాళ్ళు చేసిన పనులని సభ్య సమాజంలో ఇవాళ ప్రశ్నించబడడానికి గౌరవ న్యాయస్థానం వెసులుబాటు తీసుకుంది. సో దీంతో ఏమవుతుందంటే హెన్స్ఫోర్త్ ఇట్ విల్ నెవర్ రిపీట్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నెక్కచ్చిగా ప్రజలకి ఏం మాడాలో, ఏం చేయాలనేది ఒక డెకరం మెయింటైన్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే మిస్ అవుతుందో, డెకరం మిస్ అయిన దగ్గర దాన్ని ఎప్పుడైనా ట్యూన్ చేయడానికి, సెట్ చేయడానికి వ్యవస్థే ఉంటుంది, నేను మీరు కాదు. వ్యవస్థ అది న్యాయపరంగా వాళ్ళ రక్షణకు వచ్చింది. హెన్స్ఫోర్త్ ఇలాంటివి రిపీట్ కాకుండా పరిగణలోకి తీసుకున్న అవసరం ఉంది. ఇతని నేరపూరిత చరిత్ర అండ్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండూ కూడా సక్రమంగా లేవు. ఎందుకంటే కంటిన్యూస్గా అలాంటి పనికిమాల పోస్టింగ్లే పెడుతున్నారు అన్న దగ్గర గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయ్యి, సో అందుకని ఇవాళ బెయిల్ పిటిషన్ తోసిపుచ్చబడింది. రైట్, ఓకే. శాంతి ప్రసాద్ గారు,
వినపడుతుందండి? వినపడుతుంది. శాంతిప్రసాద్ గారు కక్షపూర్తిగా చేస్తున్నారట, వన్ సైడే చేస్తున్నారట, హలో, అందరికీ సమన్యాయం జరగట్లేదు, ఇలాంటి అంశాల్లో వన్ సైడే చేస్తున్నారన్నది లక్ష్మణ్ అభిప్రాయం, ఆయన ఆరోపణ. హలో, వినపడుతుందా? మాట్లాడండి, వినపడుతుందండి సార్, వినపడుతుందా? మాట్లాడండి. శాంతిప్రసాద్ గారు వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. బ్లూటూత్ ఇప్పుడు వినిపిస్తుందండి? మాట్లాడండి, వినిపిస్తుంది. ఇందాక నేను కొంతమంది గురించి మాట్లాడుతూ అక్కడితో వదిలేశాను దాన్ని. సరే, మా సోదరుడు లక్ష్మణరావు దానికి ఏదో ముక్తాయింపు ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ అది ప్రజలకు వదిలేస్తాను నేను. ఎవడు ఉన్మాదులో ఎవడు మదం ఎక్కి కొట్టుకున్నాడో ప్రజలకు తీర్పిచ్చారు. కేసులో పరంగా వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళని చెప్తున్నారు. హలో, మాట్లాడండి. ఇకపోతే ఒక మంచి మాట మాట్లాడాడు లక్ష్మణరావు ఇవాళ, దాన్ని నేను అప్రిషియేట్ చేయాలి. మా ప్రభుత్వంలో ఉన్న దాని గురించి, అవినీతి అప్పుల గురించి మీరు లెక్క తెల్చాలంటే 5 సంవత్సరాలు టైం చాలన్నాడు. ఇప్పుడు అదేగా మా జరుగుతున్నది, అందుకనే లేట్ అవుతుంది. వాస్తవం చెప్పాను సోదరు, దీన్ని అప్రిషియేట్ చేయాలి. అధికార ప్రతినిధిగా పంపించినందుకు జగన్ రెడ్డి నిన్ను నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇకపోతే మిగతా అంశాల్లోకి వెళ్తాం. వీళ్ళు ఎంతసేపు ఈ మధ్య ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనే దాని మీదనో, ఇన్ని లక్షల ఓట్లు దాని మీద మాట్లాడుతున్నారు. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. మీకు 2 సార్లు ముట్టుకెళ్ళబడి, ఒకటి బాలినేని శ్రీనివాసరావు వెళ్ళిన దాని మీద కొట్టివేయడం జరిగింది ఆ రాష్ట్ర హైకోర్టులో. రెండోది మీ తరపున ప్రాక్సీగా వెళ్ళిన కేఏ పాల్. అసలు అక్కడైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీరు అధికారంలోకి వస్తేనేమో ఈవీఎంలు పర్ఫెక్ట్గా ఉంటాయి, మీ అధికారం పోగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతాయని గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారని చెప్పి పేర్లతో సహా ఎత్తి మరీ సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అర్థం కావట్లా మీ వాదనలు. నిజంగా మీరు చెప్పినట్టుగా అన్ని లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతైతే అసలు మీరు ఎందుకు దాని మీద స్పందించట్లేదు? మీ వైసీపీ, మీ న్యాయవాద బృందాలు ఏం చేస్తున్నాయి? మీ జగన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఆ డిప్యూటెడ్ క్యాండిడేట్లు ఉన్న వాళ్ళు ఎక్కడ వేశారు కేసులు? తీయండి, లెక్కలు తీయండి. ఎందుకు మీరు ఎందుకు ఓడిపోయారో మీరు చెప్పడానికి సిగ్గుచేటైతే అంతవరకు మీరు ఉండండి, కానీ దానికి వెధవ సాకులు ఎతకబాకండి, దానికి గోబెల్స్ ప్రచారాలు చేయబాకండి. ఈ ఈవీఎంల వల్ల మరి అది వాస్తవం అయితే మరి గతంలో మీరు గెలిచింది కూడా ఈవీఎంల పుణ్యానే, అది ఒప్పుకొని చావండి ఫస్ట్. అక్కడేమో వేరే వాదన, ఇప్పుడేమో వేరే వాదన. సుప్రీంకోర్టు అంత మాట అన్న తర్వాత కూడా తీవ్రమైన వ్యాఖ్యలతో పేర్లు ఎత్తి మరి వ్యాఖ్యానం చేసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలో, మీ మానసిక పరిస్థితిని ఏమనాలో ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు. నిజంగా మీకు అంత సత్తా ఉంటే నేను ఆ రోజు గత అధికార ప్రతినిధులు కూడా ఛాలెంజ్ ఇస్తున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ ఛాలెంజ్ ఇస్తున్నాను. 11 నియోజకవర్గాల్లో రాజీనామా చేయండి, మళ్ళీ పోటీ చేయండి, 11 కడతారో చూద్దాం. ప్రజల్లో మీకు మరణ ఆదరణ ఉంది. 11 మీరు గెలవండి, అత్యధిక మెజార్టీతో గెలవండి, చూద్దాం ప్రజల్లో మీకు ఆదరణ ఉందా లేదో. ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడతారు? ఇక ఆయన రోడ్డులో పడుతున్నాడా? మా చిన్నప్పుడు ఒక 50 సంవత్సరాల కింద ఒక సినిమా వచ్చింది, ఓ మనిషి రోడ్డును పట్టాడని, రాజ్బాబు సినిమా. ఇప్పుడు ఓ జగన్ రెడ్డి రోడ్డును పడుతున్నాడు. ఎందుకంటే మా సోదరు ప్రసాద్ చెప్పారు, ఆయన ఫస్ట్ రోడ్డును పడుతుంది ప్రజల కోసం కాదు, కార్యకర్తల కోసం. వాస్తవేగా ఇప్పుడు జారిపోతున్నారు కదా కార్యకర్తలు, నాయకులు జారిపోతున్నారు. నాయకులు ఎవరు జారిపోతున్నారు? పదవులు రాని వాళ్ళు. పదవులు నీకు వాళ్ళని ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా చేసిన తర్వాత ఇంకా అత్యధిక కాలం వాళ్ళకి ఆ సమయం మిగిలి ఉండగానే నువ్వు వద్దురా మగడానికి దండం పెట్టి మరి ఆ పదవులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా. నువ్వు ఏదైతే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్నావు, ఇక్కడ నేను ఒక మాట గుర్తు చేయాలి. ఎందుకంటే మా కేఎస్ ప్రసాద్ సోదరుడు అప్పుడు చాలా గట్టిగా బలంగా బలగుద్ది మరి మాట్లాడేవాడు.
ఏది మా కృష్ణా జిల్లా చెందిన ఒక అంశంలో జయమంగళం గురించి, జగన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ గురించి, వ్యూహాల గురించి, కులాల ఐక్యత గురించి. మరి ఈరోజు ఆ జయమంగళం ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ జయమంగళం? కాబట్టి ఒక వ్యక్తి ఏదో వస్తే ఏదో జరిగిపోతుంది, ఒక వ్యక్తి పోతే ఏదో జరిగిపోతుంది. మేము ఎప్పుడూ మాట్లాడం. మా యొక్క పార్టీ నిర్మాణం, ఇందాక సోదరుడు కూడా ఒక మాట అన్నాడు, జనసేన కూడా పార్టీ నిర్మాణం, మా పార్టీ నిర్మాణం నిరంతర ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. ఇస్తాను లక్ష్మణ్ ఒక నిమిషం. లక్ష్మణ్కి ఇంకా తొందర ఉందా ఏంటి? అప్పుడు మాట్లాడదాను దాని సోదరు ఈ టైంలో మాట్లాడదు. ఉద్రువేగా ఉన్నది. అందులో ఇద్దరు వైసీపీ వాళ్ళు, ఒక్కడేగా జనసేన వాడిని. మళ్ళీ ఆయన ఎందుకండి మధ్యలోని? ఇది చాలా అన్యాయం ప్రసాద్ గారు. ప్రసాద్ గారు వైఎస్ఆర్ పార్టీ కాదండి బాబు, మీరేంటి ప్రసాద్ గారు? ఆయన వైఎస్ఆర్ పార్టీ కాదు. లక్ష్మణ్ రావు నీకు తెలియదు, నాకు తెలుసులే కానీ వదిలేసి మళ్ళీ మా ఓటు అనవసరంగా ఇప్పుడు మీరు కూడా అలాగా పార్టీలు ఆపాదించేస్తారు ఈ మధ్య. వద్దు, నీకు తెలియదు కానీ నా వదిలేసి ఆ టాపిక్ ఏదో వరదాకా మాట్లాడ ప్రసాద్ దాన్ని స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకుని వదిలేశాడు. అంటే మాకు మీ అంత స్పోర్టివ్నెస్ లేదు కదా సార్. జనసేనతో సంబంధం లేకపోయినా జనసేనను ముద్ర వేయించుకునే అంత ఓపిక మాకు లేదు. మీరు పెద్దవారు కాబట్టి మీకు మంచి మనసు ఉంటుంది. మీరు ముద్ర వేయించుకోకర్లా, మీరు వద్దులేండి, మీరు ముద్ర వేయించుకోకర్లా. మీరు ఏ ముద్ర వేయించుకున్నారో ప్రపంచం అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకటి చెప్తాను, ఏది మాట్లాడినా విశ్లేషకులు అన్నవాళ్ళు నిష్పాక్షికంగా మాట్లాడదు. కానీ నిష్పాక్షికత పోయి ఒకవైపే ముగ్గి మాట్లాడినప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు, మేము నిర్ణయించాల్సిన అవసరం మాకు. ఎందుకంటే మేము మాదేంటో మేము చూసుకుంటాం కానీ పక్క వాడిది ఏంటో మేము చూడం. అది జగన్ పార్టీ యొక్క రీతి, నైతి, నైజం వాళ్ళు చూసుకుంటారు, మాకు అక్కర్లేదు. మేము మాదేంటో చూస్తాము, మా ఎదుగుదల ఏంటో చూస్తాము. మేము ప్రజలకు ఏం చేయగలమో, ప్రజల కోసం ఏం చేయగలమో, ప్రజలతో ఎలా ఉండాలో చూసుకుంటాం. ఇకపోతే జగన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, ఇప్పుడు వాడు సోదరి కూడా మాట్లాడుతుంది, బాబు నువ్వు అసెంబ్లీకి వెళ్ళు నాయనా అని. ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడు? నువ్వు పోటీ చేసింది ఎమ్మెల్యే పదవికే కదా, నీకు ప్రజలు ఇచ్చింది ఎమ్మెల్యే పదవే కదా. రాష్ట్ర ప్రజలందరూ నిన్ను ఆదరించాలని అవసరం ఉంది. నువ్వే చెప్పావు కదా, నేనంటూ నా ప్రభుత్వం అంటూ మీకంటూ మంచి చేస్తే, నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తే నన్ను గెలిపించండి లేదా ఓడించండి అన్నావు కదా. వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు, నిన్ను ఓడగొట్టారు. నువ్వు అడిగిన మాటే కదా. ఇక ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది మరీ ఎట్లా ఉందంటే, ఇది అమాయకత్వం అనాలో వెధవాత్వం అనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు ఒక్కరికి వాగండి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి, ఏం కాదు ఇవ్వాల్సింది. ఓకేనండి, అయిపోయింది కదా, ఇంకా 7 నెలలు అయ్యింది. ఇంక మీరు పాలన మీద దృష్టి పాటించండి. అసెంబ్లీకి ఎందుకు రాడు? అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్డు మీద మాట్లాడకూడదు అవన్నీ అసెంబ్లీలో మాట్లాడు. సరే చూద్దాం, రేపు వస్తారండి, బడ్జెట్ సమావేశాలకు వస్తారండి కదా, టాక్ చూద్దాం. రాకపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం. ఏంటి పేరు నాని గారు అంశం ఏంటండి? మళ్ళీ ఆవిడ విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారట ఒక మహిళని. ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉంటే 2 గంటల పాటు చాలా ఇబ్బంది పెట్టారట. ఏంటి పేరు నాని గారు టార్గెటా? ఎందుకంటే జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీదే కదా ఆయన ఎక్కువ మాట్లాడేవారు. అదేమన్నా కక్ష పెట్టుకున్నారా? అసలు మా దృష్టిలో పేరుని జయసుధారే ఆమె టార్గెట్ కాదు. ఆమె చాలా అమాయకురాలు వాస్తవం చెప్పాలంటే. ఆమె భర్త చేసిన దాష్టికానికి ఆమె బలవుతుంది. అంతకు మించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. అయితే అక్కడ యజమానిగా ఉంది కాబట్టి ఆమె నేరస్తురాలైంది. తను లేఖ రాసింది కాబట్టి ప్రభుత్వానికి తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది? నా మేనేజర్ అంటుంది. అది వేరే విషయం. అది లోతుల్లో విచారణకు పోయిందా చూస్తారు, పోలీసులు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయి. 1,70,00,000 కట్టారు. ఇప్పుడు మరలా జాయింట్ కలెక్టర్ గారు 1,70,00,000 కట్టమని నోటీస్ ఇచ్చారు. కోర్టు వారు ఆమెకు ఒక ఆదేశం ఇచ్చారు, మీకు ప్రస్తుతానికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తున్నాము, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు వాళ్ళు పిలిస్తే మీరు విచారణకు వెళ్ళాలి, సహకరించాలి అన్నారు. కానీ ఆమె ఏం చేశారు? మంది పారపం వేసుకుని వెళ్ళారు. మరి అది ఎంతవరకు సమంజసం? తర్వాత పోలీసులు చూసుకోవాలా, వాళ్ళు చూసుకోవాలి, కానీ అక్కడ మాకు సంబంధం లేదు. అది విచారణ అంశానికి సంబంధించిన విషయము, పోలీసులకు సంబంధించిన విషయము, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఎవరెవరిని బాధ పెట్టాల్సిన అవసరం ఇబ్బంది. ఆమెకు అనారోగ్యం ఉంటే ఆమె చెప్పొచ్చు, స్వయంగా చెప్పొచ్చు, లేదా ఒక లేఖ రాసివ్వచ్చు. కానీ పోలీసు విచారణ ఉండగా నాకు అనారోగ్యం, మొట్టమొదటిసారికి వచ్చింది అనారోగ్యం, నాకు తెలియక అడుగుతున్నాను, విచారణ అన్నప్పుడే వచ్చి అనారోగ్యం వచ్చిందా?
అంతకుముందు గతంలో ఎక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఇంత మటుకు మెడికల్ రిపోర్ట్లు లేవే, కొన్ని కోర్టులు ఆ రకంగా మెడికల్ రిపోర్ట్లు ఎక్కడ దాఖలు చేయలేదే. కాబట్టి ఇక్కడ పేరుని నాని అనే విషయం వచ్చినప్పటికి మటుకి ఖచ్చితంగా అతనే బాధ్యుడు అవుతాడు. కర్త కర్మ క్రియ అతనే, ఓకే, అతనే బాధ్యుడు అవుతాడు. అతని చట్టం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో మీరు వేచి చూడండి. ఓకే, అన్ని కూడా సవ్యంగా జరుగుతాయి, సక్రమంగా జరుగుతాయి. ఎవరికి ఏ గతి పట్టాలో ఆ గతి పట్టు. ప్రసాద్ గారు సార్ ఇక్కడ అంటే శాంతిప్రసాద్ గారి విషయంలో ఇది ఏదైతే మాట్లాడారో ఆయన పేర్నన్ గారి విషయంలో నిజమే. ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ఆవిడకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. నిజంగా ఇది గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లేకపోతే ప్రభుత్వ తరఫున వకాలతో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విధమైన సిచ్యువేషన్ని అట్రిబ్యూట్ చేస్తే ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంటే ఇట్ వుడ్ హావ్ నెవర్ లెట్ టు దిస్ యాంటిసిపేటరీ బెయిల్ సిచ్యువేషన్. రెండోది, 1,70,00,000 ఏదైతే కట్టిన తర్వాత ఈ షిప్లో మళ్ళీ స్టాక్ కిందకి దించిన తర్వాత మళ్ళీ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లోనూ ఎక్సెస్ రైస్ మళ్ళీ అన్న దగ్గర చూసుకున్నప్పుడు అది పెనాల్టీ క్లాజ్ కాదు, కంపల్సరీగా మళ్ళీ ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ కట్టమనే చెప్తున్నారు. సో ఇక్కడ పెనాల్టీ క్లాజ్ అన్నది ఇంపోజ్ కాకుండా ఉన్నప్పుడు గౌరవ నాదెండ్ల మనోహర్ గారు కానీ లేకపోతే సంబంధిత సివిల్ సప్లై కమిషనర్ గారు కానీ ఈ రైస్ అన్నదాన్ని ఏదైతే సీజ్ చేశారో లేదంటే ఈ రైస్కి సంబంధించిన వెసులుబాటు అని నేను చెప్తా. 1,70,00,000 కోటి రూపాయలు 70 లక్షలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇందాక శాంతిప్రసాద్ గారు చెప్తారు ఎక్సెస్ అమౌంట్ మళ్ళీ టు బి పెయిడ్ అంటున్నారు. సో నాకు తెలిసిన ఒక ప్రాథమిక అవగాహనలో ఫర్ ఇన్స్టెంట్ ఒక క్రెడిట్ నోట్తో ఒక దగ్గర పాయింట్ టు పాయింట్ తీసుకొచ్చిన తర్వాత ఇది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత రిటర్న్ డబ్బులు వచ్చిన తర్వాత దానికి పే చేయడానికి ఎవరైనా వెసులుబాటు ఇవ్వచ్చు. రెండోది, ఇవాళ మనం 6-7 చెక్ పోస్టులు పెట్టిన తర్వాత కూడా పోర్టుకి ఎలా తరలి వెళ్తుంది అన్న విషయంలో ఇవాళకి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి నెక్కచ్చే అనేది లేదు. మన పోర్టు అధికారులు కూడా ఆ విషయం ఫుడ్ డౌన్ చేసి వెళ్ళారు. 4వ పాయింట్, ఇవాళ మన సప్లై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రేషన్ కార్డులు నేను ఇందాక కూడా చెప్పాను మీకు మన దగ్గర కూడా వైట్ రేషన్ కార్డులు ఉండొచ్చు కానీ మనం వైట్ రేషన్ కార్డులో బియ్యం తీసుకోకపోవచ్చు. కానీ అది అన్యాయం, సీరియస్ కేసు కాదు అంతేనా? సీరియస్ పెనాల్టీ కట్టేస్తే పెనాల్టీ కాదు కూడా, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను పెనాల్టీ కూడా కాదు. 1,70,00,000 బియ్యం ధర కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఏమి కాదు ఇది టు ఎన్ ఎక్స్టెంట్ కాదు, బట్ ఇది కనుక మీరు క్రిమినాలిటీ కనుక దీంట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇది అన్యాక్రాంతమైన బియ్యాన్ని తరలిస్తూ ఇప్పుడు దానికి అది పాలిష్డ్ రైస్ కింద పరివర్తన చెందుతుంది రేషన్ బియ్యం ఏదైతే ఉందో. ఇది కనుక గౌరవ ప్రభుత్వం కనుక అది ఎస్టాబ్లిష్ చేస్తే ఇట్ లీడ్స్ టు క్రిమినాలిటీ. ఏంటి అది కూడా నాకు తెలిసి అది అవ్వదు. శాంతిప్రసాద్ గారు ఇందులో పెద్దగా ఏం లేదు, ఆ డబ్బులు కట్టేస్తారని. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి సార్, నేరం జరిగిందా లేదనే విషయాన్ని ప్రభుత్వం బయట పెట్టలేదు, పోలీసు వారు బయట పెట్టలేదు. వారంతా వారే మా గోడౌన్లో ఇంకో ధాన్యం మిస్ అయింది కాబట్టి దానికి మేము పెనాల్టీ కడతామని వారే ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు వారు లేఖ అలా కాకుండా మా గోడౌన్లో ధాన్యము దొంగతనం జరిగింది, ఎవరో దొంగలు దోచుకున్నారు అంటే కేసు మరో రకంగా ఉండేది. కేసు మరో రకంగా ఉంది కాదు. మా గోడౌన్లో ఈ వేయింగ్ మిషన్ వల్ల తేడాలు వచ్చినాయి అంటే టన్నులు తేడా వస్తాయి సార్, అది తెలియకడుగుతాను. టన్నులు సబ్మిషన్ ఒక వేయింగ్ మిషన్ తీసుకెళ్తాను మీకు ఎన్ని టన్నులు కావాలంటే అన్ని టన్నులు లారీలో ఏమీ లేకుండా కూడా ఎక్కించగలను నేను. దట్ మ్యానిపులేషన్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ రెస్పెక్ట్ టు వేయింగ్ మిషన్ సెంటర్స్. మంచి మాట చెప్పారు కానీ ఆ రోజు ప్రభుత్వం ఎవరిది? ఆ రోజున్న యజమాని ఆ రోజు 7 నెలల్లో మీరు ఇప్పుడు గతంలో తరలిన బియ్యం అది శాంతిప్రసాద్ గారు 7 నెలల టెన్యూర్ వాళ్ళ గవర్నమెంట్ లో గతంలో ప్రభుత్వంలో టెన్యూర్ లో టర్న్ అయిన ఇదికి చెప్తారా మీరు? ఈ ప్రభుత్వం టెన్యూర్లోనే కదా సార్ జరిగింది. ఈ ప్రభుత్వ బాధ్యత ఏది దాంట్లో అన్నదే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్సెస్ రైస్ విషయంలో నానిగారు ఇచ్చిన తోనికలు పొరపాటుని ఎస్టాబ్లిష్ చేశారు, కాంట్రడిక్షన్ కాదు. దీనికి పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేయకుండా 1,70,00,000 కట్టమంది కూడా ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎక్సెస్ రైస్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర కూడా డబ్బులు కట్టమని చెప్తున్నారు. అది చెప్పారు కూడా విషయం. దెర్ ఇస్ నో పెనాల్టీ క్లాస్ ఇన్ దిస్. మీరు మర్చిపోతున్న విషయం ఏంటంటే మీరు క్లాస్ 6A గురించి మాట్లాడతారు, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, మేము దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది సార్ దట్ ఈస్ సెకండరీ. సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ నీడ్స్ టు బి ఎస్టాబ్లిష్డ్. కొద్దిగా దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది ఒక్క చోట జరిగింది కాదు. రాష్ట్రంలో మొత్తం నుంచి వస్తున్న ఈ బియ్యము ఇది పీడిఎస్ సంబంధించిన బియ్యము, ఇది ఫారిన్ వెళుతుంది, ఎట్లా వెళుతుంది, ఏంటి వెళుతుంది, మొత్తం మూలాలు వస్తాయి. బయటపడిన సరే మీరు అన్నది కరెక్ట్, నేను ఐమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇవాళ మీరు సీజ్ చేసిన షిప్ లో కూడా టోటల్ కెపాసిటీ వెసెస్ సీజ్ చేసిన రైస్ ఎంతో కూడా మీరు చూస్తే అది ఎంత తక్కువ క్వాంటిటీ తెలుస్తుంది. ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ నాని గారి గోడౌన్లో అనుకోండి, లేదా బొగ్గన రాజేంద్ర గారి అద్దెకి ఇచ్చిన గోడౌన్లో కూడా దొరికిన సరుకులు ఏవైతే మాట్లాడుతున్నారో దీస్ ఆర్ ఆల్
అండర్ పెనాల్టీ క్లాస్లో ఈ రోజు దాకా ఇంపోజ్ చేయలేదు గవర్నమెంట్. వీళ్ళంతా వీళ్ళు స్వచ్ఛందంగా నాకు సార్ మీరు అన్నట్టు ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో ఎంత ఒక్క మాట వినండి ప్రసాద్ గారు. ఈ బియ్యము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మిస్ అయినాయి. గతంలో గత ప్రభుత్వ టైంలో మిస్ అవ్వలేదని మీరు సర్టిఫికేట్ ఇస్తారు. బిజినెస్ సార్. ఇవాళ మీరు నాదెండ్ల మనోహర్ గారు కానీ సంబంధిత సివిల్ సప్లైస్ చైర్మన్ గారు కమిషనర్ గారు కానీ కాదండి మీరు శాంతిప్రసాద్ గారు మీరు గమనించండి. కాదండి మీరు ఒక్క సెకండ్ ఆగండి. గత ప్రభుత్వంలో ఒడిదుడుకులు జరిగి ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసిన ఉదంతం లేనప్పుడు ఇప్పుడు కూడా మీరు ప్రాపర్ వే ఆఫ్ యాక్షన్ లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే మారచ్చు. మీరు ఎస్టాబ్లిష్ చేయకుండా పెనాల్టీ క్లాసు ఇది ఒక క్రిమినల్ కాన్స్పిరసీ మీరు అభ్యర్థిస్తే హౌ కెన్ వి యాక్సెప్ట్ ఇట్? ఎందుకు పరిచయం చేశారు జనాలకు కూడా అర్థమవుతుంది. మీరు వెంటనే కొత్త వాళ్ళు ప్రసాద్ గారు వెంటనే నేర్చుకోండి. ఇక్కడ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. మీరు చెప్పిన పదాలు ఎక్కడ ఎస్టాబ్లిష్ కావట్లేదు. ఒకసారి వినండి, మీకు ఇస్తాను నేను ఆర్గ్యూ చేస్తాను. నేను ఆయనతో ఆర్గ్యూ చేయట్లేదు. ఆయన కంప్లీట్ చేసినండి మీరు మాట్లాడేది ఎస్టాబ్లిష్ చేసింది మనం యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అవును, మీరు వెంటనే సమాధానం చెప్తారు. ఒకటి చెప్తున్నారు, ఈ నేరానికి సంబంధించిన మూలాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఈ మూలాలు ఇవన్నీ కూడా అండర్ రాడర్లకు వస్తున్నాయి, స్కానర్లకు వస్తున్నాయి. అందులో మొదటి అంకంగా తనంతా తానే తన భుజాలు తట్టుకొని తనే బయటపడ్డాడు పేరుని వాళ్ళు. ఇక్కడ ప్రభుత్వం తవ్వితోళ్ళ తనే బయట పెట్టుకున్నాడు. ఎందుకు తనకు తెలుసు తను చేసిన మెదవాక్యం అంటే తనకు తెలుసు. ఇప్పుడు దానికి ఏదో టీకా తత్పర్యాలు ఇవ్వాలనుకుంటే కుదరదు. ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. మీరు స్టెల్లా షిప్ గురించి దీనికి ఇక్కడ లింక్ చేస్తూ మాట్లాడమాకండి. స్టెల్లా షిప్ దొరికింది కొద్దిగా, ఇక్కడ దొరికింది ఎంత, ఈ మాటలతో అసలు ఏ టైంలో ఎంత ఎప్పుడెప్పుడు ఎట్లా పోయింది అనే దాని మీద ఇప్పుడు లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకొని వీళ్ళు మరలించిన విధానము నేరుగా ద్వారంపూడి ద్వారా ఎట్లా వెళ్ళింది, అట్లా సంబంధించిన వ్యక్తుల ద్వారా ఎట్లా వెళ్ళింది అనే దానికి ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్. ఒక నిమిషం ఉండండి. దీన్ని అంటారు ప్రీ కన్సీవ్ నోషన్ డ్రైవింగ్ అంటారు. మీకు నేను చెప్పేంత కాదు కానీ విషయం గ్రహించండి మీరు. శాంతిప్రసాద్ గారు గౌరవ న్యాయస్థానం ఇది కాన్స్పిరసీ అని కన్సిడర్ చేయలేదు సార్. అదర్వైజ్ దే వుడ్ హావ్ నాట్ గివెన్ ది యాంటిసిపేటరీ టు జయసుధా మేడం. నో సార్, మీరు శాంతిప్రసాద్ గారు దిస్ వాట్ ఐమ్ సేయింగ్. యు ఆర్ ప్రీ కన్సీవ్ నోషన్ డ్రైవ్ చేసి నన్ను మీరు కన్విన్స్ అవ్వండి, నేను నమ్మను. నేను ఐ టెల్ యూ కేటగిరికల్లీ గౌరవ న్యాయస్థానమే కన్విన్స్ కాలేదు. వర్మ గారు మీరు ఈ విషయం గ్రహించమనండి. నేను ఆయన మాడినప్పుడు ఆగాను, మీరు నేను మాడినప్పుడు ఒకసారి ఆగాను. నేను యాక్సెప్ట్ చేయను సార్. శాంతిప్రసాద్ గారు లేదు. ఇప్పుడు ద్వారంపూడి గారి ఆధ్వర్యంలో ఈ బియ్యాలు అన్యాక్రాంతం అయిపోయాయి అన్న దగ్గర మీరు ఒక ప్రీ కన్సీవ్ నోషన్ తో డ్రైవ్ చేస్తానంటే ఐఎమ్ అగ్రీయింగ్. How can you establish it a fact? మీరే చెప్తారు 6-7 చెక్ పోస్టులు పెట్టి కూడా శాంతిప్రసాద్ గారు 6-7 చెక్ పోస్టులు పెట్టి కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఇవాళ స్వచ్ఛందంగా పేరునాని గారు ఆ క్రెడిట్ నోట్ లో నేను తెచ్చుకొచ్చిన డబ్బులకి బియ్యంకి నేను డబ్బులు కడతానన్నది కూడా గౌరవ సివిల్ సప్లైస్ కమిషనర్ గారు యాక్సెప్ట్ చేశారు. మీరు ఇప్పుడు దాని కాన్స్పిరసీ థియరీ అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? ఇఫ్ ఇట్ ఇస్ నాట్, మీరు చెప్పినట్టు మోడస్ ఆఫ్ ఆపరేండాలో ఉండండి. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడారు, ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పండి. నేనైతే ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఎందుకని చెప్తాను ఇదేలా అవుతుంది? అలాగేనండి, ఇదే జయసుధా మేడం అని పోలీసులు పిలిస్తే లేరు. ఇదే చెక్ పోస్ట్ ఆధారంలో కొన్ని సంబంధిత అధికారులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయకుండా హౌ కెన్ యు గివ్ డెలిబరేషన్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, సివిల్ సప్లైస్ యాక్ట్ కొత్తగా రీసెంట్ గా స్లాష్ అయిన బియ్యం ఎక్స్పోర్ట్ విధానంలో పీపుల్ హావ్ ఎవరీ రైట్ టు ఎక్స్పోర్ట్ ఇట్. ఇవాళ పాలిసీ రైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను శాంతిప్రసాద్ గారు, రేషన్ షాప్ నుంచి పాయింట్ సేల్ నుంచి పాలిసీ రైస్ పిఓస్ బియ్యం చేస్తే దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. టిల్ సచ్ టైం యు హావ్ నో రైట్ టు బ్లేమ్ ఇట్. అండ్ కోకించుకోండి ఆ సలహా పేరు కోకించుకోమని ఎవరికో సలహాలు ఇవ్వలేదు సార్. కాదు ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, లక్ష్మణ్ సార్ శాంతిప్రసాద్ గారు మీరు ఇది విని తీరాలి, నేను ఒప్పుకోను కూడా విని తీరాలి. ఎందుకంటే
పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర అలాగేనండి అలాగేనండి మీరు పాలిష్డ్ రైస్ రేషన్ బియ్యం నుంచి తీసుకున్నవి దాని పాలిష్డ్ రైస్ ఎస్టాబ్లిష్ చేస్తే వాట్ ఈస్ సర్వీస్ రైట్ in such time it is not even right. How can you okay లక్ష్మణ్ no లక్ష్మణ్ రెస్పాండ్ ఏంటి పేరు నాని అంశం సార్ పేరు దగ్గర గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఇక్కడ ఏమని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనా వినండి సార్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తర్వాత మరి మేడం గారికి జయసుధ గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది మీరు సహకరించండి అని చెప్తా ఉన్నారు ఇది కోర్టులో ఉన్న వ్యవహారం దాన్ని ఏదైనా సరే న్యాయ పోరాటం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు పేరు నాని గారు ఖచ్చితంగా ఆయన వైపు అయితే ఎవరైనా కన్న పెట్టెల పైన ఒట్టేసి చెప్పరండి నిజంగా నా అవినీతి పాయింట్ చెప్పండి స్టాక్ పాయింట్లు చెప్పండి అది ఆయన ఒట్టేశారు జయసుధ మేడం గురించి చంద్రబాబు గారు చెప్పారు ఈ సోదంతా మాకెందుకు నేను ఆర్గ్యూ చేస్తుంది ఆయన ఆర్గ్యూ చేస్తున్న పాయింట్ మీద కంటిన్యూ చేయండి సార్ ఒక్క నిమిషం సార్ ఏ సోదంతా టైం లేదు నేను అన్నదేంటంటే సార్ ఈ రోజున 1,70,00,000 కట్టారన్నారు ఇంకో 1,70,00,000 కట్టాలన్నారు దీనికి ఏంటనేది మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన తర్వాత మీరు చెప్పిందో ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాలా మీరు ఆల్రెడీ శాంతి ప్రసాద్ గారితో వాగ్వాదం చేశారు మనం చేసిందే మనం నేనే చేయాలి అందుకని నేను అది దాటి నాకు నెత్తికేస్తుంది వైఎస్ఆర్సీపీ కండువా మీరు చెప్పండి ఆ దిక్కుమాల కండువ నా నెత్తికి పడుతుంది అది కాదు సార్ మీరు విశ్లేషణగా ఒక మాట మీరు మాట్లాడారు మరి మాట్లాడండి నేను విశ్లేషణ చెప్పాను కదా నేను ఆయన ఆర్గ్యుమెంట్ కాంటాక్ట్ చేస్తున్నాను మీరు ఆర్గ్యుమెంట్ చెప్పండి అంటే సోదిపరంగా చెప్తున్నాను నేనేం చేయాలి నేను అబ్బాయి పోయడానికి రావాలి అక్కడికి ప్రసాద్ గారు వినండి సార్ మీరు ఎందుకు ఇది అవుతున్నారు స్టాక్ పాయింట్ ఫస్ట్ ఏమన్నారు సార్ 3,000 బస్తాలు కనబడలేదన్నారు తర్వాత 7,000 అన్నారు ఇలా పెంచుకెళ్ళినారు అసలు అక్కడ 8,000 బస్తాలు కనబడలేదు ఏంటంటే మీరు ప్రాపర్ చెప్పండి మీరు గొడవ కెపాసిటీ ఎంత పిఓస్ రేస్ ఎంత ఈ స్టాటిస్టిక్స్ కావాలి మీరు అధికార ప్రతినిధి కదా కొండ వేసుకొచ్చారు కదా సార్ ఒక్క నిమిషం సార్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాక్ గోడంలో 8,000 పెట్టి నడిపిస్తూ ఉన్నారు అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి వాళ్ళకి దీనికి ఏ విధంగా సంబంధం మీరు చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ పక్కన పెట్టేసి సంబంధిత అధికారులు పక్కన పెట్టి సార్ నేను మీకు గౌరవం అద్దెకిచ్చాను సార్ మీరు గౌరవం అద్దెకిస్తే మీరు బాధ్యత అవుతారా అని చెప్పి అద్దెకిచ్చారంటే రేటు బొగ్గన రాజు గారు కాదు పేరు మేన గారికి చెప్తారు ఇక్కడ నాకు అర్థం కాదు బొగ్గన రాజు గారు గొడవలు అద్దెకిచ్చాడు ఈవిడ పేరు మీద ఉంది ఆ గొడవను సార్ వినండి సార్ గౌరవం ఉంది సార్ ఓనర్ ఎవరు సార్ ఓనరు శాంతి ప్రసాద్ గారు ఓనర్ ఎవరండి నాకు తెలియదు మీరు చెప్పండి నేను అదేగా చెప్తా ఉన్నా ఎవరు ఓనర్ కి మీరు మేనేజర్ పెట్టి మేనేజర్ చెప్తుంది ఆవిడ మీరు ఓనర్ అని చెప్పట్లేదు ఆవిడ కొత్తగా పెట్టకి ఇప్పుడు సార్ ఓనర్ గారు జయసుధ గారు ఓనర్ గారు మీద మీరు కేసు పెట్టారని అన్నారు అవును జయసుధ గారి పేరు మీద కదా ఆ గిట్టంగా ఉన్నాయని చెప్పి కేసు పెట్టారని మీ స్టోరీ విన్నామే అవును ఇప్పుడు మీరు ఎవరో ఏ విధంగా సంబంధిత బాధితురాల్లో ఏ విధంగా పెట్టారో మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు కావాలని ఇప్పుడు కాదు మీ ఇంట్లో ఏదన్నా అయితే మీది కాదా బాధ్యత మీరు ఏదో 1,70,00,000 కట్టారు కదా ఇంకో 1,70,00,000 కట్టబట్టి ఇంకేం చెప్తున్నారు ఆరోగ్యం బాగోలేదు ఇవా వినండి సార్ ఏమిటి వినండి 1,70,00,000 కట్టారు దేనికి కట్టారు అక్కడ సంబంధిత స్టాక్ ఏదైతే మిస్ అయిందని మీరు ఎలా మిస్ అయింది కదా ప్రశ్న ఇప్పుడు ఎక్కడ మిస్ అయింది ఎందుకు మిస్ అయింది చెప్తా ఉన్నారు మిస్ అవ్వలేదు తెచ్చారు అది కూడా తెలియదు అంటే ఒక విషయం ఇక్కడ ఒక విషయం కాదు వినండి లక్ష్మణ్ ఇదంతా ఎందుకు టైం వేస్ట్ కానీ నేను ఒక స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగింది ఏం చేస్తావు నువ్వు ఆ డబ్బులు కట్టేస్తావా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దొంగతనం జరిగిందని చెప్తావా డబ్బులు పే చేయాలా అది గవర్నమెంట్ £1,70,00,000 ఎందుకు కడతారండి
సార్ మీరు అడిగినా నీకు సమాధానం చెప్తారు సార్. ఇల్లు నాదే సార్, ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు సార్, వేరే వాళ్ళు ఉన్నారు సార్. నేను కడతా వచ్చి వాళ్ళు కట్టుకుంటారు సార్. ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది సార్, నేను వేరే ఇప్పుడు శాంతి ప్రసాద్ గారికి అద్దెకిచ్చానండి. ఆయన ఫర్నిచర్ తెచ్చుకున్నారు, ఆయన అన్ని పెట్టుకున్నారు, అందులో వస్తువులు పోనీ శాంతి ప్రసాద్ గారు బాధ్యత అవుతారా, నేను బాధ్యత అవుతాను? అదే శాంతి ప్రసాద్ గారు బాధ్యత అవుతారు, మీరెందుకు డబ్బులు కడుతున్నారు దానికి? మీరెందుకు ఆ సోఫాలు కొని ఇచ్చారు? అప్పుడు అంతే కదా, 1,70,00,000 మీరెందుకు ఇస్తున్నారు? మీరెందుకు ఇస్తున్నారు 1,70,00,000? ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్తాను ప్రసాద్, ఒక విషయం అర్థమయ్యే భాషలో చెప్తా చూడు. మీ ఇంట్లో ఫర్నిచర్తో శాంతి ప్రసాద్ గారికి అద్దెకిస్తే పోలీసు వాళ్ళు వచ్చి సీజ్ చేశారు. అప్పుడు ఏం చెప్పావంటే, బాబా ఫర్నిచర్ నాదంటే ఆ 1,70,00,000 రూపాయలు నీకు కట్టారు ఆయన. ఇది చెప్పాలి నువ్వు, నీ వల్ల కావట్లేదు. అది ఆ పాయింట్ ఆఫ్ సేల్ నుంచి బియ్యం ఏదైతే తీసుకొచ్చారో అది క్రెడిట్ నోట్ మీద తీసుకొచ్చారో ఏదో అది ఎస్టాబ్లిష్ అవ్వాలి గౌరవ న్యాయస్థానంలో. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంకా జరగలేదు కాబట్టి గౌరవ ఏం చెప్పారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ సంబంధిత అధికారి కానీ దానికి డబ్బులు పే చేయమన్నారు. అది 1,70,00,000 పే చేశారు. ఇంకా ఎక్సెస్ స్టాక్ ఉంది, ఎక్కడి నుంచి క్రెడిట్ నోట్ తీసుకొచ్చింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి కూడా డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పుడు దీని మీద డబ్బులు కడతారా లేదంటే మేము ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన తర్వాత ఇస్తానన్న క్లాజ్ని ఎస్టాబ్లిష్ చేస్తారా? రెండు చెప్పాలి. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ సేల్ లో ఉండండి, విషయం ఏంటండి, ఫస్ట్ ఆ పాయింట్ ఆఫ్ సేల్ లో బియ్యం అది రేషన్ బియ్యమా కాదా, కానప్పుడు దానికి ఏమీ వర్తించదు. అది నేను చెప్తుంది సార్. ఇదే ఇక్కడ తూకంలో తేడా, తెచ్చిన స్టాక్ లో తూకంలో తేడా ఏంటి? సేమ్ ఇక అదే జరిగింది కదా, దానికి అనంతపూర్ లో కందిపప్పులుగా పావు కేజీ వచ్చి గాలిపడక కాదు, ఇది మొత్తం ఏంటంటే టన్నుల కొద్ది బియ్యం. 3,77,00,000 చిల్లరండి. అది టన్నుల కొద్ది వచ్చినప్పుడు అది ఎక్కడ జరిగింది అన్నది ప్రాథమికంగా చూడాలి కదా. డేటా అంతా ఉంది. ఒక్క నిమిషం. 378.866 మెట్రిక్ టన్నుల బియ్యం అండి. 378. దాని విలువ 3,37,00,000 పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇంకేంటి అంత తక్కువ వస్తుందా తూకం? ఇందులో సగంకి కమిట్ అయ్యారు. 1,70,00,000 కట్టారు, ఇంకా 1,70,00,000 కట్టాలి. ఇది చర్చ. రైట్. శాంతి ప్రసాద్ గారు ఎలా మిస్ అయ్యింది బియ్యం మీకేం తెలుసా? అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మా సోదరు ప్రసాద్ ఏం చెప్తున్నాడు, అది ఎట్లా బియ్యం అని ఎట్లా వ్యాపార టెక్నిక్ చెప్తున్నాడు. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, అది నేను రైతుల దగ్గర నుంచి తీసుకున్నాను ధాన్యం, ప్రభుత్వానికి కాదు, అయితే నా గోడౌన్లో మిస్ అయింది అనే స్టేట్మెంట్ ఇంతబడికి ఎవడు ఇవ్వాల. స్టేట్మెంట్ ఎవడు ఇవ్వాల. డబ్బులు మా గోడౌన్లో ధాన్యం మిస్ అయింది, ఇంత బస్తాలు మిస్ అయినాయి, మీరు దానికి లెక్క జమా కడితే నేను డబ్బులు కడతానని 6A బెనిఫిట్ పొందాం, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద బెనిఫిట్ పొందారు. ఇన్ ద సేమ్ సినారియో శాంతి ప్రసాద్ గారు ఇంకో సబ్మిషన్, సివిల్ సప్లైస్ గొడవ నుంచి కూడా మిస్ అయిందని కంప్లైంట్ లేదు. మేము ఇవ్వము. ఎందుకెవరు మరి బ్లేమ్ చేస్తారు కదా, అలా కదండి. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పేరు మ్యాన్ గారు గొడవను బ్లేమ్ చేసినప్పుడు మీరు డేటా ఇవ్వకపోతే ఎట్లా సార్? కాంట్రాడిక్షనే కదా. ఈ కొడాలి నాని గారు, ఈ మా పేరు నాని గారు నాటకాలు కానీ మీరు ఆగండి. సరే, ఎందుకు నాటకాలు మీరు ప్రీ కన్సీవ్డ్ నోషన్ తో రైజ్ చేస్తున్నారు, విచ్ ఐ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఇది ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్. నో ఇట్ నాట్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ ఇస్ యువర్ ప్రీ కన్సీవ్డ్ నోషన్. ఆగాలి, మీరు చెప్పింది ఇక్కడ జరగదు. ఓకే, జరిగింది ఇప్పుడు దాకా. రైట్, ఓకే. మీ ఇద్దరు ఈ విషయం రైట్. ఓకే 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 ఇది 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 వరద ఒక్క నిమిషం. ఈ రోజు వరకు కూడా అది పీడిఎస్ బియ్యం కాదని వాడు చెప్పాలి. అయినా ఇట్ వోంట్ మేక్ సెన్స్ అండి. సార్, ధాన్యం రైతులు తెచ్చుకోవడానికి పాలసీ ఎక్స్పోర్ట్ చేస్తే తప్పలేదు. ఎక్స్పోర్ట్ పాలసీ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్. ఆ పాలసీ బియ్యం మేము రైతుల నుంచి సేకరించి కొనుక్కొచ్చి మేము పంపించారు పడైతే భార్య చెప్పిందా? మరి సివిల్ సప్లైస్ కూడా చెప్పలే కదా ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోయింది బియ్యం అని. మరి ఇంకా సివిల్ సప్లైస్ నుంచి ఎత్తుకెళ్ళిపోయింది నాకు చెప్తే మీరు నేను ఏకీపించాలి. అధికారులు కూడా సాధితులే, వాళ్ళు కూడా బయటకు వస్తారు రేపు. నో సార్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు